గురుగారు, వివాహాది శుభ కార్యక్రమాలలో, వ్రతాలలో మనం కలశాన్ని వినియోగిస్తాం. ఈ కలశారాధన యొక్క ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా కలశము అనేటువంటిది లేకుండా పూజా కార్యక్రమం ఉండదు. అందున శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతం మనం చేసుకున్నాం, శ్రావణ శుక్రవారం చేసుకున్నా, ఇక వేరే పూజలు ఏం చేసుకున్నా కలశం పెడతాం. కలశము అని అంటే దాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లో ఒక చిన్న చెంబు లాంటిది పెట్టి, ఆ చెంబు మీద కొబ్బరికాయ లాంటిది పెట్టి, పైన రెవిగొడ్డ లాంటిది పెట్టి, అదే అమ్మ కింద భావించి దాని ఎదురుకుండా అమ్మవారి యొక్క విగ్రహం పెట్టి కొంతమంది పూజ చేస్తూ ఉంటాం. కలశం అంటే అదే మనకి. అయితే కలశంలో నీళ్లు పోస్తారు. కొంతమంది పుణ్యతీర్థాలు తీసుకొచ్చి పోస్తారు, కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళే అందులో పెడతారు, కొంతమంది అందులో రకరకాలైనటువంటి బీజావాపనం చేస్తారు, కొంతమంది తమలపాకులు అందులో వేస్తారు, కొంతమంది మామిడాకులు పెడతారు. మొత్తానికి కలశము అనేటువంటిది దేనికి? ఈ కలశం అనేటువంటిది బ్రహ్మాండానికి సూచిక అని మన పెద్దవాళ్ళు చెప్పారు. బ్రహ్మాండం యొక్క ప్రతీక ఈ కలశం. బ్రహ్మాండంలో ఏ రకంగా జలం ఉంటుందో ఈ కలశంలో కూడా జలం ఉంటుంది. ఈ కలశం అనేటువంటిది ఆ పైన పెడతామే కొబ్బరికాయ ఏదైతే పెడతామో, ఆ కొబ్బరికాయ అంటే ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో, బ్రహ్మాండంలో ఉన్నదే పిండాండంలో ఉన్నది. పిండాండం అంటే శరీరం అమ్మ. బ్రహ్మాండంలో ఏదైతే ఉన్నదో అదే పిండాండంలో కూడా ఉన్నదని చెప్పడానికి ఈ కలశం మీద కొబ్బరికాయ పెడతాం. ఆ కొబ్బరికాయ మన జీవాత్మకి ప్రతీక, అంటే మనకి ప్రతీక ఆ కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ చుట్టూతా అమ్మవారికి సంబంధించినటువంటి ఒక వస్త్రాన్ని చుడతాం అమ్మవారి యొక్క ప్రతీక కింద. దాన్ని ఒక అందంగా అమ్మవారి ఆకారంలో అందంగా చూడటానికి ముచ్చటగా కొంతమంది చుడతారు. అంటే అమ్మవారే ఈ జీవుడి చుట్టూతో ఉన్నది. అమ్మో అయ్యో మన పక్కన కూర్చుని, నాన్నా నీకేం పర్వాలేదురా, నేనున్నానురా అని చుట్టూతో మన భుజాల చుట్టూ గనక చెయ్యి వేస్తే మనకి ఎంత రక్షణ లభించినట్టుగా మనం భావిస్తాం. ఆ రకంగానే జీవుడి కింద మనం చెప్పుకుంటున్నాం కొబ్బరికాయ, బ్రహ్మాండం కింద కలశం, ఆ చెంబు, ఆ చెంబు మీద జీవుడు మనం కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ చుట్టూతో అమ్మని చుడుతున్నాం మనం. అంటే అమ్మ ఎల్లప్పుడూ కూడా జీవుడునైనటువంటి నన్ను రక్షించాలి అనేటువంటి ప్రతీకాత్మకం. అంటే జీవుడిని ఎప్పుడూ కూడా ఆ దైవం రక్షిస్తుందని చెప్పడానికి అమ్మని మన చుట్టూతో పెట్టుకుంటున్నాం. అట్లాగే లోపల ఉన్నటువంటి ఈ మామిడి తోరణాలు కానివ్వండి, ఈ మామిడి ఆకులు కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంలో అంటే మన జీవులకు సంబంధించేటువంటి రకరకాల సంఘటనలకి గుర్తు. బ్రహ్మాండంలో ఏ రకంగా పరిణామాలు జరుగుతుంటాయో అందులో ముంచి ఈ మామిడి ఆకుని అందులో ముంచి అలా తీసి మళ్ళీ చేస్తుంటారు, లేదా ఆ కలశాన్ని ప్రత్యేకంగా అలా పెట్టి ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే జీవులకు సంబంధించినటువంటి సంఘటనలన్నీ కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. అమ్మా, ఇటువంటి సంఘటనలతో ఉన్నటువంటి నన్ను ఏ సంఘటనలో ఎలా ప్రవర్తించాలో నాకు తెలియదమ్మా, నువ్వే నన్ను ఆరాధించాలి. మన చుట్టూ ఉన్నటువంటి సంఘటనలకి, జీవితంలో ఉన్నటువంటి వాటికి గుర్తు ఆ కలశంలో వేసేటువంటి మామిడాకులు మొదలైనటువంటివి. ఈ రకంగా దానికి బొట్టు పెడతాం. ఆ కొబ్బరికాయకి బొట్టు పెడతారు, కలశానికి కూడా, ఆ కింద ఉన్న చెంబుకు కూడా బొట్టు పెడతాం. బొట్టు అనేటువంటిది శుభానికి గుర్తు. కాబట్టి మా జీవితంలో ఎప్పుడూ కూడా మేము అశుభాన్ని కోరుకోమమ్మా, నీ చల్లని దయచేత ఈ మంగళగౌరీ వ్రతం చేస్తున్నాము, శ్రావణ శుక్రవారం చేస్తున్నాము, నీ చల్లని దయచేత మా అందరినీ నువ్వు రక్షించు తల్లి అని శుభానికి గుర్తు కింద బొట్టు పెడతాం. ఈ రకంగా కలశారాధన దాన్నే ఇంకొంచెం పెంచి పూర్ణకుంభంతో ఉత్తమ వ్యక్తుల్ని ఆహ్వానించడం కూడా మనకు ఉంది. మొత్తానికి ఈ కలశారాధన బ్రహ్మాండానికి గుర్తు కింద ప్రతీకగా మన వాళ్ళు గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పారు. అర్థం తెలుసుకొని ఆ కలశారాధన చేసి అందరూ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందెదరుగాక.